Hi everyone, this is Shravanti Reddy, gynecologist, Sunshine Mother and Children Hospital, Bangalore. నిన్న ఒక పేషెంట్ వచ్చింది, ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ 8 weeks, ఫీవర్ అని చెప్పి వచ్చింది. సో పారాసెటమాల్ కోల్డ్కి కాఫ్కి మెడికేషన్ రాసి పంపించాను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అంతకుముందు ప్రెగ్నెన్సీలో కూడా తను పారాసెటమాల్ వేసుకుంటే అబార్ట్ అయిందంట. సో అట్లా ఇర్రిలవెంట్గా తను ఊహించేసుకొని పారాసెటమాల్ తీసుకోకుండా ఈరోజు మళ్ళా వచ్చింది, మేడం ఫీవర్ తగ్గట్లేదు అని. స్కాన్ చేసి చూస్తే హార్ట్ బీట్ ఆల్మోస్ట్ 190-200 వెళ్తుంది, బేబీ హార్ట్ బీట్. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఫీవర్ పారాసెటమాల్ వేసుకోండి. పారాసెటమాల్ ఈజ్ వెరీ మచ్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీరు పారాసెటమాల్ వేసుకోకపోతే నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల బేబీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బేబీ స్ట్రెస్లోకి వెళ్తుంది, ఒక్కొక్కసారి లోపల మికోనియం స్టెయిన్ లైకర్ కూడా అయ్యి ఇబ్బందులు అవుతాయి బేబీకి. సో ఆల్వేస్ ప్లీజ్ ఇమీడియట్గా ఎప్పుడైనా ఫీవర్ 100 and above టచ్ అవుతున్నప్పుడు టేక్ అ పారాసెటమాల్ టాబ్లెట్, టెపిడ్ స్పాంజింగ్ చేయండి, ఒళ్ళంతా తుడిచేసుకొని ఫస్ట్ లెట్ ద టెంపరేచర్ కమ్ డౌన్, దెన్ యూ కెన్ rush to your gynecologist and have a consultation. Thank you.